So UPSC 2025 hit 120 high impact themes 120 మార్క్స్ ఓరియంటెడ్గా ఈ వీడియోలో 2024లో టాప్ 9 లెజిస్లేషన్స్ దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఏంటో చూద్దాం. సో ఈ హిట్ 120 అంటే హై ఇంపాక్ట్ థీమ్స్ టార్గెటింగ్ 120 మార్క్స్ ఇన్ 120 డేస్. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే డైలీ ఒక 50 ఎంసీక్యూస్ ఓరియంటెడ్ డిస్కషన్ ఉంటుంది. అంటే ముందు ప్రతిరోజు 5 o'clock నుంచి 6 o'clock వరకు 50 ఎంసీక్యూస్ టెస్ట్ పెడతాం. ఆ తర్వాత దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే అదే ఎంసీక్యూస్ ఆధారంగా క్లాస్. సో దీంట్లో 30 జిఎస్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 సీసాట్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇది అక్రాస్ 120 డేస్. టోటల్గా వీకెండ్స్లో పెట్టే గ్రాండ్ టెస్టులతో పాటు 7,500 ఎంసీక్యూస్ ఉంటాయి. అందులో 1,500 సీసాట్ ప్రాక్టీస్కి ఉంటాయి. అండ్ దీన్ని ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవాలంటే క్రిందున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ టాప్ 9 యాక్ట్స్ ఏంటి? సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు వాట్సాప్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024. దీని మీద 2024 మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఈ చట్టం ఉద్దేశం ఏంటి అంటే మాల్ ప్రాక్టీసెస్ని నివారించడం. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎంసీక్యూ ఎలా ఉండొచ్చు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మెయిన్స్ యాక్ట్ 2024. Penalty for first provision for penalty for public examination paper leakage is 10 years imprisonment, 10 years imprisonment and a fine of rupees 5 lakhs. Investigation in these cases are initiated after the permission of the magistrate. Accused are arrested with a warrant. సో ఇవి ఫండమెంటల్గా ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో దీనికి ఆన్సర్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే ప్రతి స్టేట్మెంట్లోనూ కొంత వేరియేషన్ ఉంది. ఏంటి వేరియేషన్ అంటే ఫస్ట్ పాయింట్ నన్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్ కాబట్టి రీజన్ ఏంటి? పెనాల్టీ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ ఈజ్ 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆఫ్ 10 lakhs rupees. ఇక్కడ స్టేట్మెంట్లో రివర్స్ ఉంది. అంటే 10 years ఇంప్రిజన్మెంట్ 5 lakhs ఫైన్ అని చెప్పి. సో దానికి రివర్స్ చేసేవి. సెకండ్ స్టేట్మెంట్ ఏముండాలంటే ఇన్వెస్టిగేషన్ ఇన్ దీస్ కేసెస్ ఆర్ ఇనిషియేటెడ్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్. ఇది ఒరిజినల్గా ఉన్నటువంటి స్టేట్మెంట్. బట్ ఇక్కడ కొటేషన్లో ఏమిచ్చాం అంటే క్వశ్చన్లో ఏమిచ్చాం? విత్ ది పర్మిషన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ ఉంది. ఆ పర్మిషన్ అక్కర్లేదు అనేది ఇక్కడ. తర్వాత థర్డ్ స్టేట్మెంట్లో అక్యూజ్డ్ ఆర్ అరెస్టెడ్ విత్ ఎ వారెంట్. అది తప్పు. ఎందుకంటే బికాజ్ అక్యూజ్డ్ ఆర్ అరెస్టెడ్ ఈవెన్ వితౌట్ ఎ నీడ్ ఫర్ వారెంట్. సో కాబట్టి ఏది 3 స్టేట్మెంట్లో ఏది కూడా కరెక్ట్ కాదు అనేటటువంటిది ఇక్కడ నన్ ఆఫ్ ద అబౌవ్. ఇది నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్గా చెప్పుకోవాలి. ఇక రెండో క్వశ్చన్ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2024. సో దీని ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఎస్బీఐ యాక్ట్ 1955, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1970, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1980 ఈ 5 చట్టాలని సవరించడం జరుగుతుంది. సో దీని ద్వారా వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ఎలాంటి ఎంసీక్యూస్ ఉంటాయి అంటే హౌ మెనీ నామినీస్ కెన్ అ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అపాయింట్. అంటే మనం బ్యాంక్లో అకౌంట్ తీసుకున్నప్పుడు ఎంతమంది నామినీస్ని అపాయింట్ చేసుకోవచ్చు? సో 1 నామినీయా, 2 నామినీసా, లేకపోతే 3 నామినీసా, 4 నామినీసా? సో ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రకారం ఇది 4 నామినీస్కి అవకాశం ఉంది. అంటే గతంలో ప్రీవియస్గా ఇప్పటిదాకా 1 నామినీ మాత్రమే నామినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ నామినీకి సంబంధించినటువంటి నెంబర్ని పెంచడం జరిగింది. 1 నామినీ నుంచి 4 నామినీస్కి పెంచారు. సో తర్వాత మరో అంశం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024. ఇది చాలా కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి యాక్ట్. సో దిస్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రీమ్లైనింగ్ ది వక్ఫ్ బోర్డ్ వర్క్ అండ్ ఎన్ష్యూర్ ద ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది వర్క్ ప్రాపర్టీస్. సో దీనికోసం దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అమెండింగ్ ద వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 అండ్ రిడ్రెసింగ్ ది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ రెగ్యులేటింగ్ అండ్ మేనేజింగ్ ది వక్ఫ్ ప్రాపర్టీస్. సో ఈ చట్టం ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? Which among the following are the proposed changes in the Waqf Amendment Act 2024? So one is the composition of the Central Waqf Council and Waqf boards to include Muslim members only. అంటే ఈ వక్ఫ్ బోర్డుల్లో వక్ఫ్ కౌన్సిల్లో కేవలం ముస్లిం సభ్యులు మాత్రమే ఉంటారు. సర్వే కమిషనర్ హ్యాస్ ది పవర్స్ టు కండక్ట్ ది సర్వే ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీస్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్
Government property identified as a Waqf property will cease to be a Waqf. Survey Commission will determine ownership of such properties. సో దీంట్లో ఈ 3 స్టేట్మెంట్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? అంటే 1, 2, 3 కరెక్టా? 1 అండ్ 2 కరెక్టా? 1 ఓన్లీ కరెక్టా? నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ ఇస్ డి. అంటే ఏది కరెక్ట్ కాదు. సో రీజన్ ఏంటి? ఒరిజినల్ ప్రొవిజన్‌లో ఇక్కడ అంటే క్వెషన్‌లో ఇచ్చిందేమో ఏముంది? ఇందులో ఓన్లీ ముస్లిం మెంబర్స్ ఉంటారని చెప్పి వక్ఫ్ బోర్డులోను, వక్ఫ్ కౌన్సిల్‌లోను. ఇక్కడ ఒరిజినల్‌గా ఇప్పుడు చేసిన మార్పు కారణంగా ప్రపోజ్ చేంజ్ ఏంటి అంటే బిల్ చేంజెస్ ది కంపోజిషన్ ఆఫ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ టు ఇంక్లూడ్ ద నాన్ ముస్లిం మెంబర్స్ ఆల్సో. గతంలో ఓన్లీ ముస్లిం మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఉంటారు వక్ఫ్ బోర్డులోను, వక్ఫ్ కౌన్సిల్లోను. సెకండ్లీ, సర్వే కమిషన్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ది కలెక్టర్ గ్రాంటింగ్ హిమ్ పవర్స్ టు కండక్ట్ ద సర్వేస్ ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీ. వక్ఫ్ ప్రాపర్టీల యొక్క సర్వే చేయడానికి గతంలో అధికారం సర్వే కమిషనర్కి ఉండేది, ఇప్పుడేమో దాన్ని కలెక్టర్కి ఇచ్చారు. అండ్ మూడో స్టేట్మెంట్ ఏంటి అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఐడెంటిఫైడ్ యాజ్ వక్ఫ్ విల్ సీజ్ టు బి ఏ వక్ఫ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? సర్వే కమిషనర్ విల్ డిటర్మిన్ ద ఓనర్షిప్. ఇక్కడేమో కలెక్టర్ విల్ డిటర్మిన్ ది ఓనర్షిప్. ఒరిజినల్గా ఉన్నటువంటి ప్రొవిజన్. సో కాబట్టి మూడిట్లో ఏ స్టేట్మెంట్ రైట్ కాదు, నన్ ఆఫ్ ది అబోవ్. అండ్ ఇంకో క్వశ్చన్ ఇంకో చట్టం ఏంటి అంటే ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ బిల్ 2024. దిస్ ఈస్ టు రిపీల్ ద Musalman Waqf Act of 1923, a colonial era legislation that has become outdated and inadequate for managing the Waqf properties in modern India. సో ఈ ఆధునిక భారతదేశంలో వక్ఫ్ నిర్వహణకి సంబంధించినటువంటి వక్ఫ్ చట్టం 1923 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ కొత్త చట్టం తీసుకురావడం ఉద్దేశం అనమాట. సో దీని ఆధారంగా ఎంసీక్యూ ఎలా ఉంటుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ముస్లిం వక్ఫ్ బిల్ 2024? ముస్లిం వక్ఫ్ రిపీల్ బిల్. రిపీల్ అంటే రద్దు చేయడం. సో రిపీలింగ్ ద ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923, ensuring uniformity, transparency and accountability in the administration and management of the Waqf properties under the Waqf Act 1995. సో రెండిట్లో ఏది కరెక్ట్? 1 and 2 కరెక్టా? 1 ఓన్లీ కరెక్టా? 2 ఓన్లీ కరెక్టా? నన్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ స్ట్రైట్ అవే ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే. ఎందుకంటే 1923లో చేసినటువంటి వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా ఇప్పుడు 2024 చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇది 1923 చట్టంలో యూనిఫార్మిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ విధానం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాజ్ ఎ కలోనియల్ లా. సో టు రీప్లేస్ దట్ కలోనియల్ లా దిస్ న్యూ లెజిస్లేషన్ ఈస్ బీయింగ్ బ్రాట్. తర్వాత మరో చట్టం ఏంటంటే క్యారేజ్ ఆఫ్ ది గూడ్స్ బై సీ బిల్. అంటే సముద్ర మార్గం ద్వారా వస్తు రవాణా చేయడానికి సంబంధించినటువంటిది. సో ఈ కొత్త చట్టం ద్వారా ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925 అనే దాన్ని రద్దు చేసి కొత్తగా ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తారనమాట. అండ్ ఈ చట్టంలో ప్రధానంగా మోడర్నైజింగ్ ది ఇండియన్ మ్యారిటైమ్ లాస్ అనేది ప్రధాన ఉద్దేశం. అంటే ఈ సముద్ర చట్టాలకి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ సముద్ర చట్టాలు, వాటిని ఆధునీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. అలైనింగ్ ఇండియాస్ లాస్ విత్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. సో ఇందులో ఉన్నటువంటి ఈ అంశాల నేపథ్యంలో ఎంసీక్యూ ఎలా ఉండొచ్చు? క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2024 ఈజ్ ఇంటెండెడ్ టు మీటింగ్ ది డిమాండ్స్ ఆఫ్ ద టుడేస్ గ్లోబల్ ట్రేడ్ ఎన్వైరన్మెంట్, మోడర్నైజింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ లాస్, అలైనింగ్ ఇండియాస్ లాస్ విత్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, రీప్లేస్ ది ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925. సో ఈ 4 ప్రొవిజన్స్ కరెక్టే. అలాగే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చినటువంటిది. భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వచ్చింది. భారతీయ సాక్ష్య అధినియం సో 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటిది. సో ఈ 3 చట్టాల ఆధారంగా ఇవి ఏవైతే 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి, మీకు సివిల్స్ మెయిన్స్లో కూడా ఈ భారతీయ న్యాయ సంహిత ఇటువంటి చట్టాల గురించి ఎథిక్స్ పేపర్లో క్వశ్చన్ అడిగారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఎంసీక్యూలో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. ఆ 3 అంశాలని కలిపి ఇప్పుడు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇప్పుడు 2024లో కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్ ఏంటి అంటే 3 కాలమ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ అడిగారు. 3 కాలమ్ మ్యాచింగ్ క్వశ్చన్స్.
సో ఆ 3 కాలమ్ మ్యాచింగ్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు సపోజ్ ఇటువంటి క్వెషన్ ఇచ్చారనుకుందాం. 1860 ఇండియన్ పీనల్ కోడ్, 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇవి పాత చట్టాలు. వీటి స్థానంలో వచ్చిన కొత్త చట్టాలు భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాంఖ్య అధినియం, భారతీయ సాక్ష్య అధినియం. సో ఇవి మీరు 3 పాయింట్లు 3 కాలమ్స్‌లో ఉన్నటువంటి కరెక్ట్‌గా మ్యాచింగ్ ఉందా లేదో చూసుకోవాలి. ఏదో 2 సరిపోతుంది. మూడిటిని కంపేర్ చేసుకొని మ్యాచింగ్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్? 1, 2 ఆర్ 3 ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్ అంటే ఓన్లీ 1 ఈస్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ రీప్లేస్డ్ బై భారతీయ న్యాయ సంహిత. సో ఇక్కడ ఆప్షన్లో మాత్రం అంటే క్వశ్చన్లో మాత్రం ఐపీసీ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూ లెజిస్లేషన్ భారతీయ నాగరిక సురక్షా సంహిత అని చెప్పాం. సో సిఆర్పిసిలో పెట్టాల్సిన దాన్ని ఐపీసీ కింద పెట్టాం. సో అలాగే సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. అండ్ తర్వాత 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం ఐఈఏ అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని అంటాం. సో భారతీయ సాక్ష్య అధినియం ఇట్లా మనకి క్వశ్చన్స్ కాంబినేషన్స్ రూపంలో లేకపోతే 2 ఆప్షనల్ క్వశ్చన్లు, 3 ఆప్షనల్ క్వశ్చన్లు, 4 ఆప్షనల్ క్వశ్చన్స్, ఎలిమినబుల్ క్వశ్చన్స్, నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2024లో చూసినప్పుడు ఇలాంటి 3 కాలమ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీతోటి ప్రాక్టీస్ చేయించి ఆ క్వశ్చన్ ఎందుకు ఇవ్వబడింది, దాని లాజిక్ ఏంటి, దాన్ని ఏ విధంగా లాజికల్గా దాన్ని కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి అండ్ ప్రిలిమ్స్లో 120 స్కోర్ సాధించాలి తెలుసుకోవడం కోసం మీరు ఈ డిసెంబర్ 15వ తారీఖున దీని మీద ఒక సెషన్ ఉంది. డిసెంబర్ 15th మీకు ఈ డిసెంబర్ 15th సో 2024 at 10 AM to 1 PM ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అది. సో ఈ ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అయ్యి మీరు ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. సో డూ జాయిన్ దిస్ మీటింగ్ అండ్ register for this. Before you come, you have to register for this.